వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU భూముల వేలం వేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది మేమే. ఎంపవర్ కమిటీకి నివేదిక ఇచ్చాము. ఉద్యమం ద్వారా యూనివర్సిటీని సాధించుకున్నాం. ముఖ్యమంత్రికి ఇంకిత జ్ఞానం అయిన ఉందా? సీఎంకి చట్టాలు వర్తించవా? 150 ఎకరాల్లో చెట్లను నరికేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూముల వేలం వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎంపీ ఈటల రాజేందర్. పార్టీ విభాగం కావచ్చు, మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మా శాసనసభ్యులు కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఇంచు భూమి కూడా ఎవడు అమ్ముకోవడానికి వీల్లేదనేదే మా పోరాటం. ఇలా హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏ పోరాటం మీద చేస్తున్నారో ఆ పోరాటానికి కేవలం సంఘీభావం మాత్రమే కాదు, దాన్ని ఆపగలిగే శక్తి సత్తా మాకు మాత్రమే ఉంటది. తప్పకుండా దాన్ని ఆపి తీరుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఏ సుప్రీంకోర్టు అయితే కమిటీ నియమించి ఇక్కడికి వచ్చిందో వాళ్ళు చాలా క్లియర్ గా ప్రతి పాయింట్ కూడా చెప్పినాం. ఇది ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తగా వచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమంలో 1969లో 370 మంది ముక్కుపచ్చని ముద్దు బిడ్డలు ప్రాణ త్యాగం చేస్తే 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా వచ్చిన విశ్వవిద్యాలయం ఇది. ఆనాడు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇచ్చింది ఆ భూమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఆ భూమి. ఈ టెక్నికాలిటీస్ కాదు బిడ్డ. ఈ ఆనాడు 2385 ఎకరాల భూమి ఆనాడు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఇచ్చిన భూమి. ఆ భూమిని టచ్ చేసేటువంటి అధికారం ఎవరికి లేదు. మధ్యలో ఒక ముఖ్యమంత్రి గారు ఆ పని చేస్తే మళ్ళీ వచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని రద్దు చేశాడు. ఎవడైతే 400 ఎకరాల భూమిని రాయించుకున్నాడో వాడే కోర్టుకు పోతే హైకోర్టే ఇది విశ్వవిద్యాలయ భూమి, ఇది నువ్వు తీసుకోవడానికి వీలు అని చెప్పి రద్దు చేసింది హైకోర్టు. మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా దాదాపు 2006లో ఈ కేసు మొట్టమొదటిసారిగా కోర్టుకు పోతే 2024లో మొన్న వచ్చింది. రేవంత్ రెడ్డి అంటున్నాడు నేను కొట్లాడినని. నువ్వు ఎప్పుడున్నావు బాబు? 2006లో నీవున్నావా? 2014 నీవున్నావా? ఎవరు ముఖ్యమంత్రులున్నా ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ సుప్రీంకోర్టే ఇది అన్యాయం అని చెప్పి ఆ భూములు ఇవాళ విశ్వవిద్యాలయ భూములు అని చెప్పిన తర్వాత దాన్ని అడ్డంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తాం. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా చట్టం తెచ్చింది, వాటర్ ట్రీ ల్యాండ్ యాక్ట్ తెచ్చింది. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు తన ఇంటి వద్ద ఒక చెట్టు కొట్టుకుంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. కానీ మరి నువ్వు 400 ఎకరాలలో కొన్ని వందల జింకలుండగా, కొన్ని వేల నెమలుండగా, అనేక రకాల పక్షులుండగా, అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉండగా ఎవడబ్బా జాగిరని చెప్పి చట్టం నీకు వర్తించదా? చట్టాన్ని నువ్వు ఎట్లా ఉల్లంఘిస్తావు? ఏ చట్టాన్ని అయితే ప్రభుత్వం చేసిందో అదే చట్టాన్ని ఉల్లంఘించి 100 డోజర్లు పెట్టి 100 మంది పోలీసులను పెట్టి విశ్వవిద్యాలయ విద్యార్థుల రక్తాన్ని కళ చూసి ఇవాళ 150 ఎకరాల్ని ఇవాళ కొట్టేసి ఇలా 100 జింకలు చచ్చిపోయినాయి. ఇలా జింకలు ఏం చేయాలో, పక్షులు ఏం చేయాలో కనీస సేఫ్ గార్డ్స్ కూడా లేకుండా ఈ విధంగా చేసినాయి. నేను ఒకటే, ఇప్పటికైనా ఈ మూర్ఖ ప్రభుత్వం పిచ్చి పిచ్చి వేషాలు చేయకుండా విశ్వవిద్యాలయ భూముల జోలికి రాకుండా వాటి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. లేకపోతే మీ అంతు చూసేంత వరకు భారతీయ జనతా పార్టీ వెనుకాడని చెప్పి కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ మీ భర్తను చూసేదాకా వదిలిపెట్టదని చెప్పి హెచ్చరిస్తాం.